హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం డిస్కస్ చేసిపోయే టాపిక్ వచ్చి EC2 అండి. మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నాం, జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. దాని తర్వాత మనం EC2కి వెళ్దాం. ఇప్పటిదాకా మనం VPC మాట్లాడాం. VPC లోపల ఏమేమి మాట్లాడాం. సో లెట్స్ గో ఇన్ సైడ్. సో VPC లోపల ఏమేం చేయొచ్చు, మన VPCలు క్రియేట్ చేయొచ్చు. VPC లోపల సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, రౌటింగ్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంటర్నెట్ గేట్వే ఎలా క్రియేట్ చేయాలి, ఎలాస్టిక్ IP, నాట్ గేట్వే, స్పీరింగ్ కనెక్షన్స్, ఆ తర్వాత మనకి కస్టమర్ గేట్వేస్, VPN ఎలా సెట్ చేయాలి. సో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా సెట్ చేయాలని నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. ఎందుకంటే ఇది లేకుండా మనం ఏమీ చేయలేం. వితౌట్ దిస్ మనం ఏమీ చేయలేం అనమాట. సో ఇది బేస్ కాబట్టి ఇది పక్కాగా క్లియర్ గా ఎట్లా కాన్ఫిగర్ చేయాలని నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఏంది, ఒక్క VPC క్రియేట్ చేస్తే సరిపోతుందా? కాదు కదా. మనం అప్లికేషన్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా అయినా చేయాలన్నా కూడా మనకి ఆబ్వియస్ గా సర్వర్స్ కావాలి. సో ఆ సర్వర్స్ కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం EC2కి వెళ్తాం. ఓకే, సో EC2 ఈ టాపిక్ వచ్చి కొంచెం లెంతీ టాపిక్ అండి. ఓకేనా. సో లెంతీ టాపిక్ కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇట్ విల్ గో టు ఒక 75 to 1.5 hours వేసుకోండి మాక్సిమం. ఈ టాపిక్ మాకు కొంచెం పెద్ద టాపిక్, అందుకని రెగ్యులర్ అయితే 1 hour అయిపోదు, కొంచెం పెద్దగా ఉంటుంది. రైట్. సో మీరు చూసారంటే నాకు ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ రన్ అవుతూ ఉంది. సో యాక్చువల్గా EC2 అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో? ఓకే, మనకి నేను ఇక మీదట నేను సర్వర్ అన్నా లేదా ఇన్స్టెన్స్ అన్నా లేదా VM అన్నా ఏదన్నా కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ రెఫరింగ్ టు EC2 మెషిన్. ఓకేనా. ఇక్కడ నేను క్రియేట్ చేసే సర్వర్ నే EC2 మెషిన్ జంప్ సర్వర్ 1 అని ఉంది కదా మీకు. ఈ జంప్ సర్వర్ 1 ని నేను సర్వర్ అంటాను, ఇన్స్టెన్స్ అంటాను, VM అంటాను. ఓకేనా. యాక్చువల్గా AWS లో అయితే ఇది మీకు ఇన్స్టెన్స్ అంటారు. ఓకేనా. సో అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఇన్స్టెన్స్ ఎలా పనిచేస్తుందంటే దానికి మీకు వర్చువలైజేషన్ గురించి ఒక ఐడియా ఉండాలన్నమాట. సో లెట్స్ డూ లైక్ దిస్. సో నేనేం చేస్తానంటే, మనకి అమెజాన్ అనేది AWS అనేది ఒక పెద్ద డేటా సెంటర్ అండి. ఓకేనా, పెద్ద డేటా సెంటర్. యాక్చువల్గా ఆ డేటా సెంటర్ లోపల మీకు చాలా ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. నేను ఎప్పుడన్నా ఫిజికల్ సర్వర్ నాకు మీకు తెలిసే ఉంటుంది, ఆయన కూడా మీకు చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ HP DL 380 Gen 10 అని అనుకోండి, ఇది జనరేషన్ 10. ఇమేజెస్కి వెళ్తే నాకు, సో ఇది ఒక ఫిజికల్ సర్వర్ మీకు. యాక్చువల్గా అంటే ఇదే వాడతారని లేదు, కస్టమైజ్డ్ సర్వర్స్ ఉంటాయి వాళ్ళకి. బట్ ఎప్పుడన్నా నేను ఒక ఫిజికల్ సర్వర్ అన్నానంటే ఇలాగ ఉంటుందన్నమాట. ఇలాంటి సర్వర్లు కొన్ని మీకు వేల కొద్ది ఈ విధంగా డేటా సెంటర్లో ఉంటాయి. సో నేనేం తీసుకుంటాను మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక సర్వర్ తీసుకుంటాను. ఈ డేటా సెంటర్ ఒక సర్వర్ ఉందన్నమాట. ఓకేనా. సో మనం EC2 నుంచి యాక్సెస్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి బేసిక్ గా ఈ ఫిజికల్ సర్వర్ని యాక్సెస్ చేయలేం. మీకు ఈ ఫిజికల్ సర్వర్కి యాక్సెస్ ఉండదు. మీరు యాక్చువల్ ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీరు ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నారు దీని లోపల. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నారు. సో కాబట్టి ఏమవుతుంది, మీలాగే మల్టిపుల్ పీపుల్ క్రియేట్ చేస్తుంటారు వర్చువల్ మెషిన్. మీరు ఒకటే కదా, ఇది పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ అంటే ఎనీబడి కెన్ గో హెడ్ అండ్ యూజ్ ద క్లౌడ్. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఇట్లా వాడినప్పుడు మల్టిపుల్ పీపుల్ కెన్ యూజ్ ద క్లౌడ్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుద్ది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి షేర్ అవుద్ది అనమాట. ఈ విధంగా మల్టిపుల్ పీపుల్ వాళ్ళ సర్వర్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ మీకు ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇదేముంటుంది అప్పుడు మీకు, ఇది వచ్చి మీకు ఫిజికల్ సర్వర్ అంటుంది, AWS ఫిజికల్ సర్వర్. మరి ఇది వచ్చి వీటిని ఏమంటారు, మరి మనం EC2 ఇన్స్టెన్స్ బేసిక్ గా. సో ఇదనమాట బేసిక్ EC2 ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే మీకు ఇది. సో EC2 ఫుల్ ఫామ్ ఏంది యాక్చువల్ గా, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఎప్పుడు ఇక్కడ మెషిన్ క్రియేట్ చేస్తున్నా కూడా, నేను ఏ విధంగానైతే మీకు ఇక్కడ మెషిన్ క్రియేట్ చేశాను కదా, మీకు కనిపిస్తుంది జంప్ సర్వర్ 1 అని కనిపిస్తుంది కదా, ఇది ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద వర్చువల్ మెషిన్ అనమాట ఇక్కడ. సో దాన్ని మీరు యాక్సెస్ చేస్తున్నారు. ఫిజికల్ సర్వర్ లోపల ఉన్నది
EC2 ఇన్స్టెన్స్. సో ఇలాగ ఈ విధంగా మీకు కావాల్సిన మిషన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో EC2లో చూసినప్పుడు మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. లెఫ్ట్ లో ఫస్ట్ ఇన్స్టెన్సెస్ అని, ఇమేజెస్ అని, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అని, నెట్వర్కింగ్ అని, ఇవన్నీ. సో ఇదేంటంటే మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వెళ్తాం. ఈ రోజు ఏంటంటే ఇన్స్టెన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇన్స్టెన్స్ అంటే ఏంది, AMIs అంటే ఏంది, ఇవన్నీ మాట్లాడదాము. సో 1 by 1 నెక్స్ట్ 3 days ఇది మాట్లాడామంటే మీకు ECD గురించి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఏ విధంగానైతే VPC మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళామో ఆ విధంగా మీకు ఇది కూడా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే, సో మీరు ఇక్కడ చూసారంటే లెట్స్ డిప్లాయ్ మిషన్ అనమాట. స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది. సో లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు క్విక్ స్టార్ట్ లో ఏముంటుందంటే, క్విక్ స్టార్ట్ లేదంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ మీకు డిఫాల్ట్ గా ఇచ్చే AMIs అన్ని ఉంటాయి అనమాట. సో AMI అంటే ఏంది, అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఓకే, సో అమెజాన్ మెషిన్ ఇమేజ్ అంటే ఏంటంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్ అనమాట. మీకు లైనక్స్ ఇమేజ్ కావాలా, లేకపోతే విండోస్ ఇమేజ్ కావాలా, లేకపోతే ఇది ఏంటంటే మీకు హోటల్లో మెనూ లాంటిది అనమాట. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తారు, హోటల్లో మెనూ వెళ్ళినప్పుడు మీరు ఇవన్నీ ఉన్నాయని చెప్తారు అనమాట. ఓకే, ఇవన్నీ ఉన్నాయి మీరు తీసుకోండి అని చెప్పి. ఓకే, అలా కాకుండా మీరే హోటల్ ఓనర్ అనుకోండి, మీరేం చేయొచ్చు, కుక్కుని పిలిచి మీకు కావాల్సింది వండుకోవచ్చు. ఇదిగో నాకు ఇలా ఇలా చేయని చెప్తే అదేమవుతుంది, అప్పుడు అది కస్టమ్ డిష్ అవుతుంది. ఆ కస్టమ్ డిషే మై AMIs అనమాట. ఓకేనా, సో మీరు మీ ఓన్ AMIs క్రియేట్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలో నేను మళ్ళీ చెప్తాను. ఓకే, అవి కాకుండా థర్డ్ పార్టీ అమ్ముతారనమాట. ఓకే, థర్డ్ పార్టీ. సో నేను హోటల్లో కూర్చొని ఏం చెప్తానంటే, మీరు చేసేది నాకు నచ్చలేదు, ముందున్న హోటల్ నుంచి ఒక డిష్ తేండి అని చెప్తాను వెయిటర్ కి. ఓకే, సో అదేంది, వేరే దగ్గరికి వెళ్ళి తీసుకురావడం, అది మార్కెట్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్ ని సాఫ్ట్వేర్ బేస్ లో అమ్ముతారు. ఇప్పుడు ఇంతకు ముందు తీసుకోండి, ఇప్పుడు క్లౌడ్ లేదనుకోండి, మీరు సిస్కో టైప్ చేశారనుకోండి, సిస్కో వాళ్ళ ప్రోడక్ట్ ఏంది, సిస్కో ఈస్ నథింగ్ బట్ స్విచ్చింగ్ అనమాట. స్విచెస్ అమ్ముతారు వాళ్ళు, ఫైర్ వాల్స్ అమ్ముతారు వాళ్ళు. సో కానీ క్లౌడ్ లో మనం ఫిజికల్ ఫైర్ వాల్ పెట్టలేం కదా, కాబట్టి వాళ్ళు వర్చువల్ గా క్రియేట్ చేసి మనకి ఫైర్ వాల్స్ అమ్ముతారు. సో థర్డ్ పార్టీ మనకి ఏం కావాలంటే అది ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. దానికి పే చేయాలి, సాఫ్ట్వేర్ కి పే చేయాల్సి వస్తుంది. అది కాకుండా కమ్యూనిటీ AMIs ని, ఫ్రీ AMIs ఉంటే మనం ఇది వాడుకోవచ్చు. ఓపెన్ సోర్స్ లాంటిది అనుకోండి, ఫ్రీ అనుకోండి. ఓకే, సో అయితే ఇప్పుడు ఏమంటానంటే క్విక్ స్టార్ట్కి వెళ్తాను నేను. ప్రస్తుతానికి క్విక్ స్టార్ట్ వాడతాం అనమాట. క్విక్ స్టార్ట్ వాడి దీంట్లో మీకు చాలా ఉంటాయి. అమెజాన్ లైనక్స్, అమెజాన్ లైనక్స్ 2, సూజీ లైనక్స్, రెడ్ హ్యాట్, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో నేనేం చెప్తానంటే మీకు, మీరు ఎప్పుడు ఈ టెస్టింగ్ కోసం వాడేటప్పుడు ఎప్పుడు కూడా అమెజాన్ లైనక్సే వాడండి. మీరు అడగవచ్చు, మీరు మీలో విండోస్ వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, లేదా రెడ్ హ్యాట్ లైనక్స్ ఉండొచ్చు. రెడ్ హ్యాట్ లైనక్స్ కూడా ఓకే, కానీ విండోస్ వాడేటప్పుడు ఏమవుతుందంటే, విండోస్ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మీకు ర్యామ్ ఎక్కువ కావాలా, 2 GB ర్యామ్, 4 GB ర్యామ్ కావాలా, 30 GB హార్డ్ డ్రైవ్ కావాలా. సో మీరు టెస్టింగ్ చేసేటప్పుడు అంటే ఏంది, జస్ట్ నెట్వర్క్ టెస్టింగ్ కోసం వాడుకునేటప్పుడు, నేర్చుకునే దానికోసం, స్టడీ పర్పసెస్ కి అమెజాన్ లైనక్స్ చాలు. నేను ఎందుకు అమెజాన్ లైనక్స్ ఎక్కువ వాడతానంటే, ఓకేనా, రీజన్స్ ఏంటంటే మీకు AWS లైనక్స్ ఫస్ట్ ఏంది, స్మాల్ సైజ్, అంటే మీకు జస్ట్ 8 GB హార్డ్ డ్రైవ్ అనమాట. ఓకే, డిప్లాయ్స్ ఇన్ less than a minute. Less than a minute. Contains all native AWS tools like AWS CLI and AWS SSM. ఏదో మళ్ళీ చెప్తాను. అంటే ఏంటంటే AWS కమాండ్ లైన్, SSM బై డిఫాల్ట్ గా మీకు ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట దాంట్లో. సో ఇది చిన్నగా ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదు అసలు యాక్చువల్ గా. అండ్ నెక్స్ట్ ఈస్ it's free as there is no license. ఓకేనా, కాబట్టి మీరు ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు మీరు కేవలం అమెజాన్ లైనక్స్ వాడండి. లేదు నేను విండోస్ వాడుకుంటానంటే ఎస్ మీరు వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను మీకు ఈజీగా ఉండని చెప్తాను ఏదైనా, కాబట్టి ఇదన్నమాట. సో నెక్స్ట్ సెలెక్ట్ అంటాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇన్స్టెన్స్ టైపు, జనరేషన్ రెండు ఉన్నాయన్నమాట. ఇన్స్టెన్స్ టైప్ అంటే ఏంది, జనరేషన్ అంటే ఏంది. ఓకే, ఇన్స్టెన్స్ టైప్ లో ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, బై ద వే ఒక పాయింట్ మిస్ అయ్యని చెప్పడం, మీరు బ్యాక్ వెళ్ళారనుకోండి, ఇక్కడ AMI ఇమేజ్ ఏం చూపిస్తుంది, ప్రతి ఒక్క ఇమేజ్ కి మీకు ఒక AMI ID ఉంటుంది అనమాట. చూసారంటే అమెజాన్ AMI ID ఇవి ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సేమ్ ఇదే ఇమేజ్ కి సేమ్ AMI ID ఇంకో లొకేషన్ లో ఉండదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మాక్సిమం ఉండదు.
సో మనం చెక్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తానంటే EC2 మెషిన్ EC2 ఇంకో విండోలో ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే దాన్ని టూకి చేంజ్ చేస్తాను. సో US ఈస్ట్ వచ్చి ఒహాయో. సో ఒహాయోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది మీకు దిస్ AMI ID 86B తో ఎండ్ అవుతుంది మీరు చూసినట్లయితే. ఓకే, అమెజాన్ AMI 2018 March 3rd ఇది డేట్ అండి, 0 March 3rd 2018. సో లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను, మార్చ్ చూడండి 3rd 18 సేమ్ అనమాట. సో ఇక్కడ కూడా ఇదేంది మీకు 86B, ఇది 4F7 చూసారా. సో కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో నేను ఒక స్క్రిప్ట్ ఎలా అడుగుతారంటే నేనైతే ఎలా అడుగుతాను చెప్తాను మీకు. నేను ఒక స్క్రిప్ట్ డిప్లాయ్ చేస్తున్నాను, అది డిప్లాయ్ అవుతున్నప్పుడు నేను మెషిన్ ఇమేజ్ ఇచ్చాను స్క్రిప్ట్ లో, 2 లొకేషన్లో డిప్లాయ్ చేస్తున్నాను, కానీ ఒక దగ్గర ఫెయిల్ అవుతుంది, ఒక దగ్గర వస్తుంది. ఎందుకు అని అడిగాను అనుకోండి, మీరు చెప్పాలా AMI చెక్ చేశారా? ఎందుకు అంటే AMIలు ప్రతి ఒక్క లొకేషన్ కి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సేమ్ టైప్ సేమే, ఆపరేటింగ్ సిస్టమ్ అంతా సేమే, కానీ AMI డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఈజీగా పట్టేయచ్చు మీరు నిజంగా పని చేశారు లేదా అని చెప్పి. ఎనీవే, సో సెలెక్ట్ అంటాను. నెక్స్ట్ మీరు ఇన్స్టెన్స్ టైప్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే పర్పస్ అండి, ఇప్పుడు ఒకరు వేరే ఎక్కడికైనా వెళ్ళాలంటే బజార్కి వెళ్ళాలంటే బైక్ యూస్ చేసుకోవచ్చు, ఒక 10 మంది పోవాలంటే కార్ యూస్ చేసుకోవచ్చు, ఇలా వాడదు. కాబట్టి పర్పస్ అన్నమాట, మనం ఎందుకు ఈ సర్వర్ దేనికోసం వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెషిన్ లెర్నింగ్ ఉంది, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎక్కువ పర్ఫార్మెన్స్, హెవీ పర్ఫార్మెన్స్ కావాలనుకోండి, అటువంటప్పుడు మనం ఇక్కడ చూసారా FPGA GPU ఇవన్నీ వాడుకోవచ్చు అనమాట. సో ఇవి చూసారంటే ఇవి చాలా పెద్ద మిషన్స్ అండి, కాస్ట్లీ మిషన్స్. ఇవి కేవలం నార్త్ వర్జీనియాలో మాత్రమే అవైలబుల్, US ఈస్ట్ 1లో మాత్రమే ఉంటాయి అనమాట. అది కాకుండా మీకు ఎక్కువ CPU కావాలనుకోండి, కంప్యూటర్ ఆప్టిమైజ్డ్ సెలెక్ట్ చేశారనుకోండి, మీకు ఏంటంటే వీళ్ళు ఎక్కువ CPUల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. మీరు చూసినట్లయితే ఇక్కడ కాదు, మీకు మెమరీ ఎక్కువ కావాలనుకోండి, ఎందుకంటే మీకు మీ సర్వర్ వచ్చి కొంచెం డేటాబేస్ రిలేటెడ్, మీకు మెమరీ ఎక్కువ కావాలనుకోండి, మెమరీ సెలెక్ట్ చేయండి. చూసారంటే మీకు అరౌండ్ 4 TB దాకా పోవచ్చు, అప్రాక్సిమేట్లీ 4 TB దాకా మీకు మెమరీ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఈక్వల్ టు 128 CPUs అండ్ 4 TB ఆఫ్ మెమరీ. ఇది ఎలాగంటే మీకు ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫిజికల్ సర్వర్ లాగా అనమాట. జనరల్ పర్పస్ ఉందనుకోండి, జనరల్ పర్పస్ ఏంటంటే మామూలు దేనికైనా వాడుకోవచ్చు, మీ అప్లికేషన్ కోసం, మనం ఎప్పుడు దాన్ని అదే వాడతాం టెస్టింగ్ కోసం. కాబట్టి మీరు ఏది సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఆర్ సిస్టమ్ ఆపరేషన్స్ పర్సన్ గా సో దాన్ని ఏమంటారు, ర్యాండమ్ గా 1 2 3 4 సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట. ఓకేనా, మీరు ఏంటంటే అప్లికేషన్ టీమ్ తో మాట్లాడాలి. ఎవరికి కావాలి ఈ మెషిన్, ఓకే పలానా XYZ అప్లికేషన్ వాళ్ళకి కావాలి. ఓకే, అప్లికేషన్ వాళ్ళతో మాట్లాడి మీ రిక్వైర్మెంట్ ఏంది, మీకు ఎంత CPU కావాలా, ఎంత మెమరీ కావాలా, మీకు ఒకవేళ దాంట్లో ఏమైనా డేటాబేస్ పెడతారా, దాంట్లో ఏమైనా ఎక్కువ మీకు ప్రాసెసర్ సైకిల్స్ ఉంటాయా, ఇవన్నీ మాట్లాడి బేస్డ్ అపాన్ దట్ మనం ఇవ్వాలి. అంతేగాని స్ట్రైట్ గా సెలెక్ట్ చేసి ఇచ్చేసేయకూడదు. ఓకే, అది మనకి ఇన్స్టెన్స్ టైప్ అనమాట. నెక్స్ట్ జనరేషన్ అంటే ఏంటంటే మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూ హార్డ్వేర్ అనమాట. వాట్ టైప్ ఆఫ్ హార్డ్వేర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీకు EC2 ఇన్స్టెన్స్ ఉంది. EC2 ఇన్స్టెన్స్ ఎక్కడ రన్ అవుతుంది, ఏదో ఒక ఫిజికల్ సర్వర్ లో రన్ అవుతుంది. ఆ ఫిజికల్ సర్వర్ కొత్తదా పాతదా, ఎన్నేళ్ళ ఓల్డ్ అన్ని ఉంటాయి కదా, అదనమాట. సో జనరేషన్ లేటెస్ట్ అంటే మీకు కరెంట్ జనరేషన్ సెలెక్ట్ చేస్తే మీకు నెంబర్ ఎంత ఎక్కువ ఉంటే అది లేటెస్ట్ జనరేషన్. M5 అని చూసారా, M5 అంటే 5th జనరేషన్ అనమాట. సరే ఒక పని చేద్దాం, నేనేం చేస్తాను, ఆల్ జనరేషన్స్ అని సెలెక్ట్ చేసి ఓకే ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూట్ సెలెక్ట్ చేస్తాను. మీరు చూసారంటే C1 నుంచి ఉందన్నమాట. నేనేం చేస్తాను, C1X large సెలెక్ట్ చేస్తాను. చూడండి, C1X large సెలెక్ట్ చేసి పైకి వచ్చి ఇక్కడ కాపీ చేస్తాను. నెక్స్ట్ ఉంది మనకి C3X large ఉంది. నెక్స్ట్ వచ్చి C4X large ఉంది ఇక్కడ. అంటే ఒకే మోడల్ డిఫరెంట్ జనరేషన్ లో ఎలా ఉంటుందని చూడడానికి మీకు. తర్వాత C5X large. ఓకే,
ఇది వచ్చి ఫస్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్. సెకండ్ జనరేషన్ లేదని అడగదండి, నాకు తెలియదు, లేదు కాబట్టి లేదు, మనం డబ్బు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ అవైలబిలిటీ లేదు. సో ఫస్ట్ జనరేషన్, థర్డ్, ఫోర్ అండ్ ఫిఫ్త్ అనమాట. మీరు చూసినట్లయితే ఫస్ట్ జనరేషన్ లో ఇంటెల్ జియాన్ ఫ్యామిలీ ఓల్డ్ ప్రాసెసర్, తర్వాత ఇంటెల్ జియాన్ E5 వర్షన్ 2, తర్వాత ఈ వర్షన్ 3, ఆ తర్వాత ఇప్పుడు వచ్చి జనరేషన్ 5 లో వెరీ లేటెస్ట్ వన్ విచ్ ఇస్ జియాన్ ప్లాటినం ప్రాసెసర్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట వీళ్ళు. ఓకే, సో మీకు అమెజాన్ ఏం చేస్తుందంటే వాళ్ళు CPU కౌంట్ వచ్చి 20 ECU అంటారు. మీరు దీని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. మీరేంటంటే దీని గురించి చూడాలి, ఇది ఈ CPUలు ఎంత, ఈ మెమరీ ఎంత. ఓకేనా? సో మీరు ఏ సెలెక్ట్ చేయాలా, లేటెస్ట్ జనరేషన్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే కొత్త హార్డ్వేర్ కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. మరి మీరు టెస్టింగ్ చేసేటప్పుడు ఏది వాడాలంటే, సో మీరు ఫ్రీ అకౌంట్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు యాక్చువల్గా ఒకే VM అయితే ఇది వాడుకోండి, ఏది T2 మైక్రో వాడుకోండి. మల్టిపుల్ VMs చేయాలంటే T2 నానో వాడుకోండి, నానో చీప్ కాబట్టి. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు నా దగ్గర నేను ఇప్పుడు ఒక మైక్రో రన్ అవుతుంది కాబట్టి T2 నానో సెలెక్ట్ చేస్తాను. సో నాకు కావాల్సిన T2 నానో జనరల్ పర్పస్ అనమాట. ఒక 1 CPU వస్తుంది, 0.5 gigs ఆఫ్ ర్యామ్. ఈ మిగతా అన్ని కూడా మళ్ళీ మాట్లాడదాం. ఓకే, కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్. ఓకే, సో ఇది మొత్తం మన ఇన్స్టెన్స్ ఒక కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇది ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఎన్ని ఇన్స్టెన్స్ కావాలి, ఒక ఇన్స్టెన్స్ కావాలా లేకపోతే 100 ఇన్స్టెన్స్ కావాలా అని ఇవ్వచ్చు. కానీ 100 ఇన్స్టెన్స్ మీకు రాదండి, డిఫాల్ట్ గా లిమిట్ వచ్చి మీకు 20 ఇస్తాడు. మీకు 100 ఇన్స్టెన్సెస్ కావాలనుకున్నప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలా, నాకు 100 ఇన్స్టెన్సెస్ కావాలా, కొంచెం ఇవ్వండి, మీరు ఎక్స్పాండ్ చేయండి అని చెప్పి ఇవ్వాలన్నమాట. ఓకే, సో నేను ఒక ఇన్స్టెన్స్ చాలు ప్రస్తుతానికి, అది సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి మీకు రిక్వెస్ట్ స్పాట్ ఇన్స్టెన్సెస్ మళ్ళీ మాట్లాడదాము, ప్రస్తుతానికి అవసరం లేదు. మనం క్రియేట్ చేసిన VPC వచ్చి టాటా. ఓకే, మనకి మల్టిపుల్ సబ్నెట్స్ క్రియేట్ చేసాం, దాంట్లో సబ్నెట్ 1 సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఆటోమేటిక్ పబ్లిక్ IP అసైన్ పబ్లిక్ IP మీరు సబ్నెట్ మీద ఎనేబుల్ చేసిన ఆటోమేటిక్గా దీనికి ఒక పబ్లిక్ IP అసైన్ అయిపోతుంది. మీరు వద్దు, నా సర్వర్ వచ్చి డేటాబేస్ సర్వర్, నాకు పబ్లిక్ IP వద్దు, నేను ఇంటర్నల్ గా యాక్సెస్ చేసుకుంటానంటే డిజేబుల్ చేసుకోవచ్చు. మీరు ఎదర్ వే ఇస్ ఫైన్. సో మీరు ఇక్కడ చూసారంటే ప్లేస్మెంట్ గ్రూప్ అని ఉందన్నమాట. ఓకేనా, యాక్చువల్గా ఏదో తప్పు జరిగింది. యాక్చువల్గా T2 నేను సెలెక్ట్ చేసిన T2 నానోకి ప్లేస్మెంట్ గ్రూప్ రాదండి. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. నేను ఏది సెలెక్ట్ చేశానో చూద్దాం, ప్రీవియస్కి వెళ్తాను. T2 నానోకి రాకూడదు యాక్చువల్గా, బట్ ఎనీవే చూద్దాం. ప్లేస్మెంట్ గ్రూప్ వచ్చే ఛాన్స్ లేదు T2 నానోకి. సో ప్లేస్మెంట్ గ్రూప్ అంటే ఏంటంటే, మీరు చూసినట్లయితే ఒక మల్టిపుల్ VMs ని ఒక గ్రూప్ గా దగ్గరగా పెడతారు అనమాట. లాంచ్ అండ్ ఇన్స్టెన్స్ ఇన్ ప్లేస్మెంట్ గ్రూప్ టు బెనిఫిట్ గ్రేటర్ రిడెండెన్సీ అండ్ హయ్యర్ నెట్వర్కింగ్ త్రూపుట్. అంటే ఏమవుతుందంటే వీలైనంత దగ్గరగా అనమాట. అంటే కుదిరితే ఇలాగా పక్కన మిషన్స్ ఉన్నాయనుకోండి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే డేటా సెంటర్లు ఈ విధంగా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుందంటే ఇలాగా ఒక ప్లేస్మెంట్ గ్రూప్ అంటే ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. అన్ని కలిపి ఒక ప్లేస్మెంట్ గ్రూప్ లాగా దగ్గర పక్కనే పెడుతుంది. ఎందుకంటే మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్, ఎక్కువ నెట్వర్క్ త్రూపుట్ వస్తుంది అనమాట. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, మీకు పెద్ద అప్లికేషన్స్ ఉన్నాయి అటువంటిప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది ప్లేస్మెంట్ గ్రూప్ ఈ విధంగా ఉంటుంది. సో కానీ ఇక నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్లేస్మెంట్ గ్రూప్ ఇక్కడ డిస్ప్లే చేయకూడదు, ఎందుకంటే పెద్ద మిషన్స్ కి మాత్రమే ఉంటుంది అనమాట, చిన్న మిషన్స్ ఉండదు. సరే, అట్లే ఉంచండి. నెక్స్ట్ వచ్చి IAM రోల్, ఇది కూడా మళ్ళీ చెప్తాను, ప్రస్తుతం అవసరం లేదు. షట్ డౌన్ బిహేవియర్, ఇది కొంచెం ఇంపార్టెంట్, చూడడానికి పెద్దగా అనిపించకపోయినా కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఎందుకంటే, ఒక మెషిన్ మీరు షట్ డౌన్ చేశారు అనుకోండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే, లెట్ మీ షో ఇట్ యు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఒక రన్నింగ్ ఇన్స్టెన్స్ ఉంది కదా. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్, నాకు ఇన్స్టెంట్ లో 2 ఉన్నాయి. ఓకే, స్టాప్, టెర్మినేట్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా మెషిన్ అంతా డిలీట్ అయిపోతుంది, యూ కాంట్ రికవర్ ఇట్. స్టాప్ అనుకోండి, మనం మెషిన్ స్టాప్ చేసినట్టు అనమాట. మన ల్యాప్టాప్ ఏ విధంగా షట్ డౌన్ చేస్తాం అలా స్టాప్ చేసినట్టు. సో షట్ డౌన్ బిహేవియర్ లో ఇక్కడ నేను ఏమవ్వాలి, నేను షట్ డౌన్ చేస్తే ఏమవ్వాలి, ఒక మెషిన్ షట్ డౌన్ చేస్తే స్టాప్ అవ్వాలి, టెర్మినేట్. దీన్ని టెర్మినేట్ అని పెట్టారంటే అయిపోయినట్టే. మీరు ఏమవుతుందంటే, మీరు మిషన్ షట్ డౌన్ చేయాలి, ఏదైనా మెయింటెనెన్స్ చేయాలనుకుంటున్నారు, మీరు మిషన్ షట్ డౌన్ చేశారనుకోండి, అది టెర్మినేట్ అయిపోద్ది. కాబట్టి ఈ షుడ్ బి ఆల్వేస్ ఇన్ స్టాప్.
టెర్మినేట్కి పోకూడదు. కొన్ని సందర్భాలు ఉంటాయి, అప్పుడు తప్పితే టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ తప్పితే ఎప్పుడు కూడా షట్ డౌన్ బిహేవియర్ స్టాప్ అని పెట్టండి. నెక్స్ట్ ఈ చెక్ మార్క్ ప్రొటెక్ట్ అగేనెస్ట్ యాక్సిడెంటల్ డిలీషన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎవరన్నా రైట్ క్లిక్ వచ్చి సింపుల్ గా రైట్ క్లిక్ వచ్చి ఇన్స్టెన్స్ టెర్మినేట్ చేసేయచ్చు. కానీ నేను ఈ చెక్ మార్క్ పెట్టాను అనుకోండి, ప్రొటెక్ట్ అగేనెస్ట్ యాక్సిడెంటల్ డిలీషన్, ఏమవుతుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అంటే ఇక్కడ పెట్టకపోయినా మీరు తర్వాత కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎలాగంటారా, ఇక్కడికి వచ్చి మెషిన్కి వచ్చి ఇన్స్టెన్స్ సెట్టింగ్కి వచ్చి ఇక్కడ చూసారా చేంజ్ టెర్మినేషన్ బిహేవియర్ అని ఉంది మీకు ఇక్కడ, అవునా? చేంజ్ టెర్మినేషన్ బిహేవియర్ ఉంది, అది క్లిక్ చేశారు అనుకోండి, ఎనేబుల్ చేశారు అనుకోండి, ఎనేబుల్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఎవరన్నా డిలీట్ చేయడానికి ట్రై చేసిన ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ ఇన్స్టెన్స్ స్టేట్ టెర్మినేట్ అన్నారు అనుకోండి, బేసిక్గా ఇది గ్రే అవుట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఏమని చెప్తుంది, సో దీస్ ఇన్స్టెన్సెస్ హ్యావ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ అండ్ విల్ నాట్ బి టెర్మినేటెడ్. మీరు చేంజ్ చేయాలన్నమాట. అంటే ఏంటి, రైట్ క్లిక్ ఇన్స్టెన్స్ స్టేట్ ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ ఇంటూ డిజేబుల్ ఇట్. ఓకేనా? సో అదనమాట టెర్మినేషన్ ప్రొటెక్షన్ అంటే. నెక్స్ట్ వచ్చి ఎనేబుల్ క్లౌడ్ వాచ్ డీటెయిల్ మానిటరింగ్ అని ఉందన్నమాట. ఇదేంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెషిన్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ మానిటరింగ్కి వెళ్ళాం అనుకోండి, ఇదేంటంటే సిపియు అని మానిటర్ చేస్తూ ఉంటాం, సిపియు డిస్క్రీట్స్ ఎంత మానిటర్ చేస్తుంటుంది. ఇప్పుడు సిపియు యూటిలైజేషన్ ఓపెన్ చేశాను అనుకోండి, బై డిఫాల్ట్ గా ఇది ఎవ్రీ 5 minutes మాత్రమే మనకి ఇస్తుంది అనమాట, గ్రాఫ్ 5 minutes. ఓకేనా? సో అంటే ఎవ్రీ 5 minutes కి గ్రాఫ్ రిఫ్రెష్ అవుతుంది. 30 నుంచి 35 పోవాలనుకోండి, మీరు ఇట్లా అన్నాను అనుకోండి, నేను చూపిస్తుంది 31, 32, 33, 35 చూపిస్తుంది. కానీ 30 నుంచి 35 దాకా ఒకేసారి వస్తుంది అనమాట, ఎవ్రీ 5 minutes చూపిస్తుంది మీకు. సో ఎవ్రీ 5 minutes అనేది మీకు డేటాబేస్ లో కొంచెం ఇంపార్టెంట్ సర్వర్స్ మీరు మేనేజ్ చేస్తున్నప్పుడు 5 minutes అనేది చాలా హెవీ టైం అండి. ఓకేనా? సో ఎంత హెవీ టైం అంటే, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, హార్ట్ అటాక్ వచ్చిందంటే దాన్ని ఏమంటారు, 5 minutes తర్వాత మీకు అంబులెన్స్ వస్తుంది అన్నట్టు మాట్లాడితే 5 minutes అనేది హెవీ టైం కదా. సో కాబట్టి ఆ 5 minutes లో ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఏం చేస్తామంటే మనం మన ఇంపార్టెంట్ సర్వర్స్ అనుకున్నప్పుడు ఏం చేస్తాం, వాటికి ఇది ఎనేబుల్ చేస్తాం, ఎనేబుల్ క్లౌడ్ వాచ్ డీటెయిల్ మానిటరింగ్. సో ఇప్పుడు ఏమవుద్దంటే మనకి ఇది ఎలా చెప్పచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మేబీ మన దేశంలో ఉండకపోవచ్చు, మేబీ రాబోయే రోజులు ఏంటంటే ఎవరైతే కొంచెం ఒంటరిగా ఉంటారో, వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదో, సడన్ అటాక్స్ వస్తాయో, వాళ్ళకి ఏంది ఏదో ఒక రోజు చేతికి ఒక బ్రేస్లెట్ లాగా పెట్టేయంగానే ప్రతిరోజు రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట వాళ్ళ హార్ట్ బీట్ అంతా. సో ఇది వాళ్ళు ఐఓటీగా కన్వర్ట్ చేసి వాళ్ళకి గ్రాఫ్ వచ్చేస్తూ ఉంటుంది, అంటే ప్రిడిక్టివ్ అనాలిసిస్ అనమాట. ఓకేనా? సో దానికోసం వాడుకునే ఛాన్స్ ఉంది చెప్తున్నాను. సో అది డీటెయిల్ మానిటరింగ్ లాగా ఉంటుంది అనమాట. కాబట్టి ఏమవుతుందంటే అప్పుడు ఈ 5 minutes కాస్త మీకు 1 minute అవుతుంది. ఓకే, 5 minutes కాస్త 1 minute అవుతుంది. కాబట్టి ఎవ్రీ మినిట్ మీకు విజిబిలిటీ ఉంటుంది అనమాట. టక్కని ఒకే సడన్ గా సిపియూ స్పైక్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ కేర్ తీసుకోవచ్చు. ఓకే, ఇది సర్వర్ రీబూట్ చేయడమా లేకపోతే లోడ్ ఇంకో దానికి మూవ్ చేయడమా అంతా చూడొచ్చు అనమాట. సో అదొచ్చి మీకు ఇక్కడ ఎనేబుల్ క్లౌడ్ వాచ్ డీటెయిల్ అలారం, బట్ దేర్ విల్ బి సమ్ చార్జెస్, మీకు కొంచెం మైనర్ చార్జెస్ ఉంటాయి ఎందుకంటే డీటెయిల్ అలారం కోసం. బట్ ఏంటంటే మనం అన్నిటికీ ఎనేబుల్ చేయమండి. సో ఎవరికి ఏదైతే ఇంపార్టెంట్ సర్వర్ దానికి మాత్రం మనం క్లౌడ్ వాచ్ డీటెయిల్ మానిటరింగ్ ఎనేబుల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చి టెనెన్సీ. ఇది 99.99% ఇది ఎప్పుడు కూడా షేర్డ్ లోనే ఉంటుందండి. షేర్డ్ రన్ ఇన్ ఏ షేర్డ్ హార్డ్వేర్ ఇన్స్టెన్స్. అంటే అర్థం ఏంటంటే మీరు చూసినట్లయితే ఇక్కడ క్లియర్ గా చూడండి, ఒక ఫిజికల్ సర్వర్ ని మీకు ఇక్కడ ఒక ఫిజికల్ సర్వర్ ఉందన్నమాట. ఇది మనకి ఫిజికల్ సర్వర్, దీంట్లో మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. అయితే ఈ ఇన్స్టెన్సెస్ ఒకరిదే ఉండాలి లేదుగా, ఇది వచ్చి కస్టమర్ 1 ద ఉండొచ్చు, ఇది కస్టమర్ 2 ద ఉండొచ్చు, కస్టమర్ 3 ద ఉండొచ్చు, ఇది కస్టమర్ 4 ద ఉండొచ్చు. కానీ ఒకే దాన్ని నలుగురు షేర్ చేసుకుంటున్నారు, కానీ అది కనిపించదు అనమాట. మీరు ఒకవేళ ఇక్కడ నుంచి చూసినప్పుడు దాన్ని ఏమంటారు, మీరు ఇక్కడ నుంచి చూసినప్పుడు మీ ఓన్లీ మీ విఎంస్ మాత్రమే కనిపిస్తాయి, కస్టమర్ 1 కి తన విఎంస్ మాత్రమే కనిపిస్తాయి. కానీ బ్యాక్ ఎండ్ లో ఇది షేర్డ్ సెలెక్ట్ చేసినప్పుడు మీరు వేరే కస్టమర్స్ కూడా సేమ్ హార్డ్వేర్ ఇన్స్టెన్స్ వాడుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ షేర్డ్ ఎన్వైరన్మెంట్, అంతే కదండి. మీకందరూ సపరేట్ గా ఒక సర్వర్ ఇచ్చేస్తే ఆబ్వియస్ గా ఇంకా క్లౌడ్ కి పోవడం ఎందుకు, క్లౌడ్ కి ఎందుకు వెళ్తున్నారు మీరు, మీ ఖర్చులు తగ్గించుకోవడానికి, పని తొందరగా కావడానికి. ఓకేనా? ఖర్చు తగ్గించుకునే పనిలో మీరేం వాళ్ళు ఆబ్వియస్ గా షేర్డ్ ఎన్వైరన్మెంట్ లో వాడాలి, అంతే కదా. ఇప్పుడు కాలేజ్ డేస్ లో అంతా మనం షేర్డ్ లో ఉన్నాం కదా, అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి రూమ్ లో ఉన్నాం, ఎందుకు, ఖర్చులు తగ్గించుకోవడానికే కదా.
సపరేట్ ఫ్లాట్ తీసుకొని ఉండొచ్చుగా, అంటే అమ్మ నాన్న బాగా డబ్బులు ఉంటే తప్పితే. సేమ్ ఇంతే ఇక్కడ కూడా, అది అది షేర్డ్ ఇన్స్టెన్స్ అన్నమాట. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు డెడికేటెడ్ ఇన్స్టెన్స్ కావాల్సి వస్తుంది. డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అంటే అర్థం ఏంటంటే నా ఉద్దేశంలో, సో ఇక్కడ ఈ ఫిజికల్ సర్వర్ మీద కేవలం మీ ఇన్స్టెన్స్ మాత్రమే రన్ అవుతుంటుంది. ఓకే, ఓన్లీ కస్టమర్ 1 సర్వర్. సో డెడికేటెడ్ గా మీ మాత్రమే రన్ అవుతాయి అనమాట, వేరే ఎవరి రన్ కావు. మీకోసం ఇచ్చినట్టు సపరేట్ అపార్ట్మెంట్ అనుకోండి, అటువంటిప్పుడు ఏమవుద్ది, ఆబ్వియస్ గా మీకు డబ్బులు పడతాయి, అది వేరే. కానీ మీరు అర్థం చేసుకుని పర్పస్ ఏంది, ఎందుకు ఒకరు డబ్బులు ఇంత ఎక్స్ట్రా వేస్ట్ చేసుకుని వచ్చి ఈ విధంగా ఒక ఫిజికల్ సర్వర్ లోపల తన ఇన్స్టెన్స్ మాత్రమే రన్ చేయాల్సిన అవసరం ఏంటి అని మీరు అడగొచ్చు అనమాట. ఎస్, ఊరినే బెటర్ కదా, వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఎక్కువైనా AWS కి కాదు కదా, ఎందుకంటే మీకు కొన్ని డేటా రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ HIPAA అంటారు, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ పోర్టబిలిటీ యాక్ట్ అని. మంది కాదులేండి, మనకి అంత లేవు, బట్ యుఎస్ అనమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్, పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ అనమాట. సో వీళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, డేటా రెగ్యులేషన్ రూల్స్ ఉంటాయి అనమాట. ఆ రూల్స్ లో వన్ ఆఫ్ ద రూల్ ఏం చెప్పుద్దంటే, మీ సర్వరు వేరే థర్డ్ పార్టీ వాళ్ళతో షేర్ కాకూడదు అండర్లైయింగ్ హార్డ్వేర్ అని రూల్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఈజ్ యునైటెడ్ స్టేట్స్ లెజిస్లేషన్ దట్ ప్రొవైడ్స్ డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ ఫర్ సేఫ్ గార్డింగ్ మెడికల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, అదనమాట ఇది. సో అటువంటప్పుడు మీకు ఏమవుతుందంటే, మీకు వాళ్ళ రూల్స్ ఏం చెప్తాయంటే, వేరే వాళ్ళు మీ హార్డ్వేర్ ని వాడకూడదు, మీరు ఎన్ని జాగ్రత్తలన్నా తీసుకోండి, బట్ రూల్స్ ఆర్ రూల్స్ అంతే. ఓకే, సో కాబట్టి అటువంటప్పుడు మీకు ఇలా కావాల్సి వస్తుంది అనమాట. సో అప్పుడు దాన్ని డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అంటారండి. అది కాకుండా మీకు డెడికేటెడ్ హోస్ట్ ఉందన్నమాట. డెడికేటెడ్ హోస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే, మీకు ఓన్లీ ఒక ఇన్స్టెన్స్ మాత్రం మీరు డెడికేట్ క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో ఏం చేస్తారంటే, డెడికేటెడ్ హోస్ట్ లో మీకు సర్వర్ మొత్తం మీకు ఇచ్చేస్తారు. ఈ సర్వర్ మీదే, ఇంకా మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. సర్వర్ VMC క్రియేట్ చేస్తారో లేదా షట్ డౌన్ చేసి పెట్టుకుంటారో మీ ఇష్టం, బట్ డెడికేటెడ్ హోస్ట్ ఇచ్చేస్తారు. బట్ నేను ఇప్పుడు దాకా చూడలేదండి పీపుల్ వాడడం, ఎందుకంటే డెడికేటెడ్ హోస్ట్ వీడి దగ్గర పెట్టాకంటే మన డేటా సెంటర్లో మనమే పెట్టుకోవచ్చు, బట్ ఆప్షన్ ఉంది మీకు. ఓకే, సో మీరేంటంటే మీ ప్రాక్టీస్ లో 100% ఇదే వాడాలి, రియల్ టైంలో 99% ఇది వాడతారు. నెక్స్ట్ ఈ T2 అన్లిమిటెడ్ అని వచ్చింది అనమాట. ఇదేంటంటే ఈ మధ్య కొత్తగా వచ్చిందండి. ఇదేంటంటే, సో సడన్ గా మనకి CPU యూటిలైజేషన్ హెవీగా వచ్చింది అనుకో, ఇది ఎనేబుల్ చేశారు అనుకోండి. సో ప్రతి ఒక్క మోడల్ కి, ప్రతి ఒక్క టైప్ ఆఫ్ మిషన్ కి, ఇప్పుడు T2 నానో ఉంది, 1 CPU ఉంది, 0.5 gigs ఆఫ్ ర్యామ్ ఉంది. సడన్ గా కొంచెం స్పైక్ వచ్చింది అనమాట, మోర్ దెన్ 0.5 GB కంటే ఎక్కువ మెమరీ కావాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తే, మీరు అనేబుల్ చేసి పెట్టారు అనుకోండి, ఇది సపోర్ట్ చేస్తాం, టక్కన ఏదైనా స్పైక్ వచ్చినా కూడా ఆ టైంకి సపోర్ట్ చేస్తుంది, బట్ మీకు ఏంటంటే ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్. సో ఈ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఏంటంటే, డిపెండింగ్ అపాన్ ద మోడల్ మీరు మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ అసైన్ చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ నథింగ్ బట్ నిక్కార్డ్స్ అండి, పోర్ట్స్ అనమాట. సో ఈ ETH0 ఇదేంటంటే మోడల్ కి అంటే టైప్ ఆఫ్ మెషిన్ మారుతుంటుంది. పెద్ద మెషిన్ కి మీకు ఎక్కువ పెట్టుకోవచ్చు, మాక్సిమం మీరు సమ్వేర్ లైక్ ఈ విధంగా E01, E02 ఇట్లా 15 ఇంటర్ఫేస్లు పెట్టుకోవచ్చు అండి మాక్సిమం. లాస్ట్ టైం చెక్ చేసినప్పుడు రీసెంట్ గా మారిస్తే తప్పితే 15 ఇంటర్ఫేస్లా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు ఏ సబ్నెట్ కి అసైన్ చేశారు, సబ్నెట్ 1 కి అసైన్ చేశారు కాబట్టి ర్యాండమ్ గా ఏదో ఒక IP తీసుకుంటుంది. కాదు మనమే IP ఇవ్వాలంటారు, మీరు ఇవ్వాలా, ఈ విధంగా ఇవ్వాలన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి IP ఇచ్చినాక చేంజ్ చేయడం కుదరదు, కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి మీకు. ఒక ఎక్సెల్ షీట్ మేనేజ్ చేసుకుంటూ ఏ IP ఎందుకు వాడాలని చెప్పి ప్రాపర్గా ఇచ్చుకోవాలి. ఏదో టైం పాస్ కరెక్ట్గా ఇచ్చేసి మనం తర్వాత మాసం చాలా మంది చేస్తారు ఇది, బై ద వే. ముందు ఐడియా లేకుండా ఏదో ఒకటి ఇచ్చేస్తారు అనమాట, తర్వాత స్టాండర్డైజేషన్ చేయాలి మనం, కరెక్ట్గా లేదనుకున్నప్పుడు నాలుగు పట్టుకుంటారు, అయ్యో బా ఎట్లా బా ఇది అని చెప్పి. ఓకే, కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ఏ IP వాళ్ళు జాగ్రత్తగా ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ అడ్వాన్స్ డీటెయిల్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనం ఒక మెషిన్ ఉంది, ఒక మెషిన్ ఎందుకు వాడతాం, దాని మీద వెబ్ సర్వర్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేయడానికి వాడతాం. సో దానికి సంబంధించిన జావా ప్లస్ .NET లేకపోతే ఏమైనా సాఫ్ట్వేర్స్ అని ఇన్స్టాల్ కావాలి కదా, మనం ఏం చేయొచ్చు, సర్వర్ క్రియేట్ చేసి దాని లోపల ఇన్స్టాల్ చేయొచ్చు. అలా కాకుండా సర్వర్ క్రియేట్ అయినాక ఆటోమేటిక్గా ఈ స్క్రిప్ట్స్ రన్ కావాలని పెట్టచ్చు అనమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే బూట్ స్ట్రాపింగ్ అంటారండి. ఒక్కసారి సర్వర్ క్రియేట్ అయిపోయినాక ఆ ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయినాక దాంట్లో స్టార్ట్అప్ స్క్రిప్ట్ రన్ అయ్యి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేయడం అనేది దాన్ని బూట్ స్ట్రాపింగ్ అంటారు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సో ఇక్కడ కాపీ చేస్తాను, లేదంటే వద్దులండి. బిన్ బ్యాష్, ఇది లైనక్స్ మెషిన్ కదా, బిన్ బ్యాష్ అని ఇస్తానండి. అంటే అర్థం ఏంటంటే మీరు ఇది బిన్ బ్యాష్ లో రన్ చేయమని చెప్తున్నాను, యాక్చువల్ గా ఆ లొకేషన్ లో రన్ చేయమని చెప్తున్నాను. ఓకే, ఏం రన్ చేయమని చెప్తున్నాను, ఫస్ట్ అప్డేట్ చేయమని చెప్తున్నాను. update -y ఇదేం చేస్తుందంటే ప్యాకేజెస్ అని అప్డేట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, install nginx -y. nginx అనేది వెబ్ సర్వర్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మిషన్ ఆల్రెడీ రన్ అవుతుంది కదా, నేను ఏం చేస్తానంటే దాన్ని పబ్లిక్ ఐపీ అండి, ఇది కాపీ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి, మీకు ఏమొస్తుందో చూద్దాం. ఏమి రాదు, బేసిక్గా దాంట్లో వెబ్ సర్వర్ ఏం లేదు కదా, ఏమొస్తుంది, నథింగ్ విల్ బికమ్, అంతే కదా. సో ఏమి ఉండదు అక్కడ. అందుకే నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. nginx ఎలాగంటే అపాచీ లాగా IIS సర్వర్ లాగా ఇది ఒక వెబ్ సర్వర్ అనమాట. ఓకే, సో install nginx -y. నెక్స్ట్ ఇంకొకటి install tree అంటాను, tree -y. తర్వాత ఆ nginx సర్వీస్ స్టార్ట్ చేయాలి, సర్వీస్ nginx స్టార్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సర్వర్ నేను క్రియేట్ చేసినప్పుడు ఈ కమాండ్స్ అన్ని రన్ అవుతాయా లేదా చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం, లెట్స్ గో టు, ఎప్పుడు మీరు రివ్యూ అండ్ లాంచ్ క్లిక్ చేయొద్దండి. ఓకే, రివ్యూ అండ్ లాంచ్ అసలు క్లిక్ చేయొద్దు, ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్. సో ఈ యాడ్ స్టోరేజ్కి వెళ్ళినప్పుడు బై డిఫాల్ట్ గా మీకు 8GB ర్యామ్ తీసుకుంటుంది అనమాట, 8GB హార్డ్ డ్రైవ్ తీసుకుంటుంది. మీరు కాబట్టి ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది మళ్ళీ చెప్తాను ఎలా చేయాలని చెప్పి. ఫస్ట్ మీకు VM ఎలా క్రియేట్ చేయాలో తెలిస్తే తర్వాత అన్ని ఈజీ అయిపోతాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్. ట్యాగ్స్ అంటే ఏంటంటే మనం చెప్పచ్చు ఇది ఎందుకు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఏమంటాను, ఫస్ట్ సర్వర్ అంటాను, తర్వాత ఓనర్ ఎవరు అంటాను, దీనికి ఓనర్ వచ్చి శ్రీ అని పెడతాను. తర్వాత ఈ ఎన్వైరన్మెంట్ ఏంటి, ఇది వచ్చి నాకు టెస్టింగ్ ఎన్వైరన్మెంట్. ఇలా ట్యాగ్స్ ఇచ్చు అంటే గుర్తుపడడానికి, చూడడానికి ట్యాగ్స్ అది ఇంపార్టెంట్ అనిపిస్తామండి. ఇప్పుడు మీకు ఏముంది ట్యాగ్స్ పేర్లు ఇచ్చుకోవడం ఏదో అనుకోవచ్చు, కానీ పోను మీ బెస్ట్ ఫ్రెండ్ అవుద్ది అనమాట. కాబట్టి చూడడానికి ట్యాగ్స్ పెద్ద ఇంపార్టెంట్ గా లేకపోయినా మీరు స్క్రిప్ట్స్ రన్ చేసేటప్పుడు ఎలా చేయొచ్చు అంటే, ఏమైనా సాఫ్ట్వేర్స్ రన్ చేయాలంటే ఎక్కడైతే ఎన్వైరన్మెంట్ టెస్టింగ్ ఉందో దాని మీద ఈ స్క్రిప్ట్ రన్ చేయని చెప్పొచ్చు అనమాట. అప్పుడు చాలా ఉపయోగపడతాయి. ప్రస్తుతానికి ఇది ట్యాగ్ అంటే. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. మనం ఏంది VPCలో మనం చదువుకున్నప్పుడు ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం, అవునా. సో మీరు కిందకు వస్తే టాటా అలౌ ఆల్ SG అని ఉంది. సో కాబట్టి మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అండి కొత్తది కూడా బేసిక్ గా, బట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. సో నౌ ఫైనల్ గా రివ్యూ అండ్ లాంచ్. సో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, T2 నానో సెలెక్ట్ చేసాను, సమ్మరీ ఇస్తాను అనమాట, మొత్తం సమ్మరీ. యా, క్లియర్ గా చెప్తుంది, యువర్ ఇన్స్టెన్స్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ ట్రయల్, డోంట్ నో వరీస్, యువర్ ఇంప్రూవ్ సెక్యూరిటీ, ఓపెన్ టు ద వరల్డ్, అన్ని డీటెయిల్స్ అన్ని ఇస్తుంది. ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ అనండి. సో మీకు కీ పేరు అడుగుతుంది, కీ పేరు కూడా మనం మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్ లో, అవునా. సో కాబట్టి కీ పేరు లేకపోతే మీరు లాగిన్ చేయడానికి కుదరదు. నాకు ఆల్రెడీ కీ పేరు ఉందన్నమాట, క్రియేట్ చేసింది, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. సో మీరు ఇప్పుడు ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్ లో మీకు ఇక్కడ ఫస్ట్ సర్వర్ క్రియేట్ అవుతుంది చూడండి, ఇది <1 minute వచ్చేసి ఉండాలి. కొత్తగా వచ్చిన ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్ కొత్తగా వచ్చింది, ముందు లేదండి, ఇది కొత్తగా వచ్చింది అందుకని. ఓకే, మీరు చూసారంటే చూడండి, <1 minute, ఈవెన్ 30 seconds లో మీరు చూసినట్లయితే ఇన్స్టెన్స్ స్టేట్ వచ్చి రన్నింగ్ అంటే యాక్చువల్ మిషన్ రన్ అవుతున్నట్లు లెక్క అనమాట. సరే, దీనికి కనెక్ట్ అవుదాం. ఎలా కనెక్ట్ అవ్వాలో మీకు తెలుసు ఆల్రెడీ. పబ్లిక్ IP తీసుకొని చూడండి, IP అడ్రస్ వచ్చి 10.1.1.100 మనం ఇచ్చిందే తీసుకుంది. సో ఇదేం చేస్తాను, కాపీ చేస్తాను, ఓపెన్ చేస్తాను. బై డిఫాల్ట్ గా అమెజాన్ లైనక్స్ యూజర్ EC2 యూజర్ పేస్ట్ చేస్తాను. కీ ఇవ్వండి, ఓపెన్.
మీకు లాగిన్ రావాలా. ఒకవేళ కనెక్షన్ టైమ్డ్ అవుట్ చూసారా, కనెక్షన్ టైమ్డ్ అవుట్ డిఫరెంట్ అండి, కనెక్షన్ రిఫ్యూజ్డ్ డిఫరెంట్ అండి. ఓకేనా, కనెక్షన్ టైమ్డ్ అవుట్ అని వచ్చిందంటే అర్థం ఏంటంటే అసలు కనెక్టివిటీయే జరగట్లా, బ్యాక్ ఎండ్ లో ఏదో మీకు రౌటింగ్ టేబుల్ ఎక్కడో ప్రాబ్లం ఉంది. కనెక్షన్ రిఫ్యూజ్డ్ అంటే అర్థం ఏంటంటే కనెక్ట్ అయింది కానీ కనెక్షన్ రిఫ్యూజ్ అవుతుంది. ఎందుకు అయింది అంటారా, యాక్చువల్ గా సర్వర్ లో స్టార్ట్ అయిపోయినాక SSH సర్వీస్ స్టార్ట్ కావాలి, అది ఇంకా కాలేదు, అందుకని మళ్ళీ ఇంకోసారి ట్రై చేశారు అనుకోండి రావాలి అప్పుడు. చూసారా, సో మనం లాగిన్ చేసాం. ఓకే, సో మీకు గుర్తుందా మనం ఏం చేసాం, దాని మీద రన్ చేసాం, యాక్చువల్గా మనం స్క్రిప్ట్స్ రన్ చేసాం అనమాట. రన్ చేసినప్పుడు అది చూద్దాం యాక్చువల్గా. సో నేనేం చేస్తాను, ఇప్పుడు కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తే నాకు ఎంజినిక్స్ రావాలన్నమాట. చూసారా, వెల్కమ్ టు ఎంజినిక్స్ ఆన్ అమెజాన్ లైనక్స్ AMI అని చెప్పి. అలాగే నేను ట్రీ అనే కమాండ్ రన్ చేస్తే పని చేయాల. చూసారా పని చేస్తుంది. అంటే ట్రీ అంటే ఏంటంటే మొత్తం మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ చూపిస్తున్నాను చూడండి. ట్రీ అని CD ETCకి వెళ్తాను, ETCకి వెళ్ళి ట్రీ అని టైప్ చేశాను అనుకోండి, మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఒక ట్రీ స్ట్రక్చర్ వస్తుంది మీకు ఈ విధంగా. ఓకే, సో ఇదేం చెప్పి ఈ విధంగా మీరు మెషిన్ క్రియేట్ చేసుకోవాలి. మెషిన్ క్రియేట్ చేసుకొని మీకు ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ మీకు? ఎనీ క్వశ్చన్స్? హర్ష, సాగర్ గారు చెప్పు సాగర్. అది మనం సబ్నెట్ 1 కి 10.1.1.100 పెట్టాం కదా అది. అవును, అంటే ఇప్పుడు మనం మనకి మనకి తెలుసు కాబట్టి మనకి ఏదైనా ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఒకవేళ లేదంటే ర్యాండమ్ గా అదే తీసుకుంటుంది కదా, పికప్ చేసుకుంటాం జనరల్ గా. 10.1.1.0/24 ఇచ్చాను. అదే 255 IP అడ్రస్ రేంజ్ లో ఏదైనా ర్యాండమ్ గా తీసుకుంటే, అట్లా కాకుండా మనకి పర్టికులర్ కావాలంటే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అంతే. అవును, ఎప్పుడు కూడా పర్టికులర్ ఇది ప్రైవేట్ IP లెక్క వస్తుందండి. ఇది ప్రైవేట్ IP ఇది. అంటే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది దీనికి. ప్రైవేట్ IP ఎందుకండి, అవసరం లేదు, పబ్లికే కదా. ఓకే, ఓకే అండి, క్వశ్చన్స్ ప్లీజ్. నేను అర్థం కాలేదు ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ వెళ్దాం అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి మీరు చూసినట్లయితే మెషిన్ డిప్లాయ్ అయిపోయింది ఇక్కడ. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ కొన్ని మానిటరింగ్ వెళ్తాను చూడండి. మానిటరింగ్కి వెళ్ళి నేను CPU యూటిలైజేషన్ ఓపెన్ చేశాను అనుకోండి, మీకు చూడండి మినిట్ బై మినిట్ ఉంది ఇక్కడ. వేరే ఇంకో దగ్గర మనం ఈ మెషిన్ చూసామనుకోండి, సో మానిటరింగ్కి వెళ్ళి ఇక్కడ చూసారనుకోండి మీకు 5 minutes అనమాట. అది వచ్చి మినిట్ బై మినిట్, ఇది 5 minutes. ఈ విధంగా మీకు పనిచేస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ప్రతి ఒక్క మెషిన్ కి మీరు చూసినట్లయితే ఇక్కడ 2 IPలు ఉంటాయి. అది మీకు తెలుసు, పబ్లిక్ IP ఒకటి, ప్రైవేట్ IP. పబ్లిక్ IP ఎందుకు, మనం కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ IP కావాలా. ప్రైవేట్ IP వచ్చి ఇంటర్నల్ గా కమ్యూనికేషన్ కోసం, అంటే వేరే సర్వర్ తో మాట్లాడాల్సినప్పుడు ప్రైవేట్ IPలో వెళ్తుంది అనమాట. అయితే ఈ IP కాన్స్టెంట్ కాదు. అంటే ఏమవుతుందంటే నేను మెషిన్ ఆఫ్ చేసి ఆన్ చేశాను అనుకోండి, మీకు ఈ IP పోతుంది. ఓకే, సో అది చూద్దాం. సో నేను ఏమంటాను, ప్రస్తుతం మనం మెషిన్ షట్ డౌన్ చేయకముందు IP వచ్చి 54.162.230.166 అనమాట. ఓకే, అదే కదా, అదే. సో మెషిన్ మనం ఏం చేద్దాం, రైట్ క్లిక్, ఇన్స్టెన్స్ స్టేట్, స్టాప్ అన్నాం. చూడండి, రీబూట్ కాదు, రీబూట్ అయితే ఉంటుంది అనమాట. స్టాప్ చేయండి, క్లిక్ ఆన్ స్టాప్. సో మీరు స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు యాక్చువల్గా మీరు చూసినట్టు నాకు నెట్వర్క్ కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు స్టాపింగ్ అని వస్తుంది. కానీ మీరు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది వెనక అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా మెషిన్ స్టాప్ చేశారు అనుకోండి, బ్యాక్ ఎండ్ లో అది యాక్చువల్ గా మెషిన్ ని డిలీట్ చేస్తుంది. ఓకే, మెషిన్ ని డిలీట్ చేస్తుంది అనమాట. డిలీట్ చేసి వాల్యూమ్ అట్లే ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ వాల్యూమ్ చూడండి ఫస్ట్, అది డిలీట్ కాదు. బట్ ఫ్రంట్ ఎండ్ లో మీకు ఇక్కడ స్టాప్ అని చూపించినప్పుడు మెషిన్ డిలీట్ అవుద్ది. నెక్స్ట్ టైం మీరు మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే
మెషిన్ క్రియేట్ అయ్యి ఆ వాల్యూమ్ ని అటాచ్ చేసుకొని మీకు ఇస్తుంది. ఓకే, ఇప్పుడు స్టాప్ డన్ చూసారా, మీరు చూసినట్టు చూడండి ప్రైవేట్ ఐపీ అలాగే ఉంటుందండి, కానీ పబ్లిక్ ఐపీ మీరు చూసారంటే లేదు చూసారా. సో మీకు దాన్ని ఏమంటారు, డిసోసియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. రైట్ క్లిక్, ఇన్స్టెంట్ స్టేట్, స్టార్ట్ అంటాం. సార్ ఇన్ కేసు ఎలాస్టిక్ ఐపీ ఇస్తే ఐపీ అలాగే ఉంటుంది కదా? ఇంకా రాలే అక్కడ చెప్తాను. ఓకే. ఓకే, సో ఇది వచ్చి కొత్త ఐపీ అనమాట. మీరు చూసినట్లయితే కాపీ చేసి పేస్ట్ చేస్తే దాన్ని ఏమంటారు, స్టార్ట్ చేసినాక మీరు చూసినట్లయితే ఐపీ మారిపోయింది చూసారా, 35.153కి వెళ్ళింది. కాబట్టి మీరు దీంట్లో ఏమన్నా వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తారనుకోండి, ఇలా ఐపీ మారుతుంది అనుకోండి, ఒకసారి ఏమవుతుందంటే ఒకసారి ఎస్బీఐ బ్యాంక్ పోతే ఇంకోసారి ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్తుంది అనమాట. మీరు వెబ్సైట్ యాక్సెస్ చేసినప్పుడు అలా ఉండకూడదు కదా, ఎప్పుడు కూడా మీకు వెబ్సైట్ ఒకటే రావాలా. కాబట్టి ఏమవుతుంది, మీ ఐపీ ఫిక్స్డ్ ఐపీ ఉండాలా. ఫిక్స్డ్ ఐపీ కావాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ వస్తాం అనమాట, ఎలాస్టిక్ ఐపీస్ అని వస్తాం. ఎలాస్టిక్ ఐపీస్కి వచ్చి ఇక్కడ అలాకేట్ న్యూ ఐపీ అన్నారు అనుకోండి, అలాకేట్ అన్నారంటే అలాకేట్ అవుతుంది. అంటే 18.205.172.71 అనేది నేను కొన్నాను. అలాకేట్ ఏంటంటే నేను కొన్నాను అని అర్థం అనమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు, రైట్ క్లిక్, అసోసియేట్ అనే ఐపీ అడ్రస్ అని చెప్పి నా ఇన్స్టెన్స్ కి ఫస్ట్ సర్వర్ దీనికి అసైన్ చేయొచ్చు, అసోసియేట్ అని అనుకోండి. కాబట్టి ఇలా ఎలాస్టిక్ ఐపీ అసైన్ చేసినాక ఈ మెషిన్ మీరు స్టాప్ చేసినా స్టార్ట్ చేసినా కూడా ఐపీ మాత్రం అలాగే ఉంటుంది. చూసారా, ఇది మీకు మారిపోయింది చూసారా. ఇంతకుముందు హైపర్ లింక్ కూడా చూడండి, ఇక్కడ బ్లూ వచ్చింది చూడండి, ఇంతకుముందు లేదు. ఇది ఎలాస్టిక్ ఐపీకి మాత్రం ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీకు పర్మనెంట్ గా ఉండాలి ఐపీ ఉన్నప్పుడు మీరు స్టాప్ చేసినా కూడా ఈ ఐపీ అలాగే ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. మరి దాన్ని పర్మనెంట్ ఐపీ అనొచ్చుగా, ఎలాస్టిక్ ఐపీ ఎందుకు అన్నారు? ఎలాస్టిక్ ఐపీని ఎందుకు అన్నారంటే, నాకు వద్దనుకుంటే నేను ఈ సర్వర్ కి డిసోసియేట్ అంటే ఇక్కడికి వచ్చేసి సింపుల్ గా రైట్ క్లిక్ చేసి డిసోసియేట్ చేసి ఇంకో సర్వర్కి అసైన్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఆ ఫీజిబిలిటీ ఉంది, ఒక సర్వర్ కదా ఇంకో సర్వర్ కన్నా అసైన్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు దాని ఎలాస్టిక్ ఐపీ ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎలాస్టిక్ ఐపీ ఏదో ఒక ఇన్స్టెన్స్ కి అసైన్ అయి ఉంటే మీకు బిల్లు పడదు. అలా కాకుండా సింపుల్ గా అలాకేట్స్ అలా పెట్టారు అనుకోండి, అసలే ఐపీ స్కేర్సిటీ ఉంది, మీరు ఎవరికి అసైన్ చేయలేదు అనుకోండి, గంటకి అటు $0.016 ఎంతో బిల్లు పడుతుంది. కాబట్టి మీరు ముఖ్యమైన థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసినాక ఎలాస్టిక్ ఐపీస్ లేకుండా చూసుకోండి, అది మెయిన్. ఓకే, సో దట్ ఈస్ ఎలాస్టిక్ ఐపీ. సో నేను కావాలనుకుంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ రైట్ క్లిక్ డిసోసియేట్ అన్నాను అనుకోండి, ఇప్పుడు అసైన్ కాలేదు. ఇక్కడ పోయి చూస్తే మళ్ళీ ఐపీ మారిపోయింది చూడండి. ఓకే, సో ఇది యాక్చువల్ ఎలాస్టిక్ ఐపీ. మీరు చూసారంటే మళ్ళీ మారిపోయి 205కి వచ్చేసింది. మీరు రైట్ క్లిక్ చేసి దీన్ని రిలీజ్ చేసేయండి, అంటే నాకు వద్దు అని చెప్పడం అనమాట. ఓకే, సో ఇది. సో మళ్ళీ నేను ఈ సిస్టమ్ కనెక్ట్ అవుతాను ఈ మెషిన్ కి. ఓకే, రైట్. సో లాగిన్ చేసేసాము. నెక్స్ట్ ఏంటంటే, సో మీరు జాబ్ చేసేటప్పుడు మీకు ఏంటంటే ఈ స్క్రీన్ కి మీకు యాక్సెస్ ఉందనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. కానీ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో ప్రతి ఒక్క లైనక్స్ అడ్మిన్ ఆర్ విండోస్ అడ్మిన్ కి ఈ కమాండ్ అయితే ఈ కన్సోల్ యాక్సెస్ ఉన్న రూల్ లేదు. కొన్నిసార్లు ఈ కన్సోల్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ మీరు రీచబుల్ కాలేదనుకోండి, మరి ఈ ఈసీటీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలా, ఈ మెషిన్ గురించి బేసిక్గా మీరు కనెక్ట్ అవుతున్నారు. సో మీరు ఈ EC2 మిషన్ కనెక్ట్ అవ్వాలంటే కన్సోల్తో పని లేదు కదా, మీకు సింపుల్ గా మీ ఐపీ అడ్రస్ తెలుసుంటే చాలు. ఈ ఐపీ అడ్రస్ మీరు పుట్టి వాడు కనెక్ట్ అవుతారు, మీకు ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది కాబట్టి ఐపీ లిస్ట్ మీరు కనెక్ట్ అయ్యారు. కానీ ఈ
ఈ మెషిన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఈ కన్సోల్ పేజ్కి ఏం యాక్సెస్ లేదు, కానీ మీకు ఏం కావాలంటే ఏ సెక్యూరిటీ గ్రూప్ లో ఉంది, ఏమేమి కీ పేర్ అసైన్ చేశారు, అన్ని డీటెయిల్స్ కావాలన్నమాట. ఓకే, అందుకని అమెజాన్ ఏం చేస్తుందంటే మీకు మెటా డేటా అనేది ఒకటి ఉందన్నమాట. మీరు ఏం చేయొచ్చు అంటే ఒకటి రన్ చేయొచ్చు, CURL అంటే చెక్ URL. ఓకే, HTTP 169.254.169.254 ఇది ఫిక్స్డ్ అండి. ఓకే, ఏ మిషన్ కైనా అమెజాన్ వెబ్సైట్ ఈవెన్ ఇంక్లూడ్ అజూర్లో కూడా ఇది వాడతారు యాక్చువల్. 169.254 169.254 అని ఇచ్చి లేటెస్ట్ అని టైప్ చేసి స్లాష్ ఎంటర్ చేస్తే మీకు 3 వస్తాయి, డైనామిక్, మెటాడేటా, యూజర్ డేటా. యూజర్ డేటా మీరు చూసారనుకోండి, మనం స్టార్టింగ్ లో ఒక స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేశాను చూసారా, అది రావాలన్నమాట. మీరు చూసినట్టు చూడండి, బిన్ బ్యాష్. ఒకవేళ మీరు ఏ స్క్రిప్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేశారని మీకు ఐడియా లేకపోతే ఇక్కడి నుంచి తీసుకోవచ్చు, ఇది మీరు ఎగ్జిక్యూట్ చేశారు. నెక్స్ట్ అది కాకుండా మీకు యూజర్ డేటా కాకుండా మెటా డేటా అని ఉంటుంది ఇక్కడ. సో మెటా డేటాని పెట్టి ఎంటర్, ఇట్లా స్లాష్ పెట్టాలండి, పెట్టి ఎంటర్ కొట్టారనుకోండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది చూసారా. ఏఎంఐ ఐడి, ఏఎంఐ లాంచ్ ఇండెక్స్, ఇవన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు తీసుకోవచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఇన్స్టెన్స్ టైప్ ఏంటి, మీరు వాడుతున్న ఇన్స్టెన్స్ టైప్ చూడనుకోండి, ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ అని ఉంటుంది, పెట్టండి. సో వచ్చిందా, T2 నానో లెఫ్ట్ సైడ్ లో ఉంచుకోండి. ఓకే, ఇన్స్టెన్స్ ఐడి ఏంటి, సో మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ వచ్చేసి ఉంటుంది. అలాగే ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చి అసలు ఇది ఏ పబ్లిక్ ఐపీ ఏంటి, యాక్చువల్గా ఏం పబ్లిక్ ఐపీ వాడుతున్నాం, లోకల్ IPv4, పబ్లిక్ IPv4. ఓకే, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకి చూసుకోవచ్చు. అది కాకుండా ఇంకా సెక్యూరిటీ గ్రూప్స్ ఉంది, మీకు ఏ సెక్యూరిటీ గ్రూప్ అసైన్ అయింది, సో టాటా అలౌ ఆల్ SC. సో ఈ విధంగా మనం పోయి చేసుకోవచ్చు అనమాట. సో కర్ల్ అని టైప్ చేసి, అలా కాకుండా అబ్బా ఈ ప్రతిసారి కర్ల్ అని పోయి టైప్ చేసి ఏం చూస్తాము, ఇంకో ఈజీ వే ఉందంటే, ఇంకో ఈజీ వే ఏంటంటే EC2-metadata అని టైప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట, ఏమేం చేశారు అని చెప్పి. మీరు చూసినట్లయితే సో EC2-metadata ఇక్కడ టైప్ చేస్తే ఎట్లా వస్తుంది, కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి, చూడండి. సో మీ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ పబ్లిక్ ఐపీ కూడా, ఏం పబ్లిక్ ఐపీ అసైన్ అయింది. సో ఒక నిమిషం, వర్డ్ వ్యాప్ ఇది. ఓకే, సో మీరు చూసినట్లయితే అమెజాన్ ఏఎంఐ ఐడి ఏంటి, ఆ తర్వాత ఏమేమి బ్లాక్ అంటే దాని ఏమంటారు, ఏమేమి స్టోరేజ్ అసైన్ అయింది, ఇన్స్టెన్స్ ఐడి, ఇన్స్టెన్స్ టైపు, తర్వాత లోకల్ ఐపీ అడ్రస్ ఏంది, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంది, దానికి ఉన్న పబ్లిక్ DNS నేమ్ ఏంది, ఏ కీ వాడాము, తర్వాత కింద పబ్లిక్ కీ విధంగా ఏమేమి స్టార్ట్అప్ స్క్రిప్ట్, అన్ని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వచ్చి ఉంటాయి అన్నమాట. అలా కూడా వాడచ్చు మీరు. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ నెక్స్ట్ చూడాల్సింది వచ్చి మనకి, సో మీరు కిందకు వస్తే మీకు AMIs అని ఉంటుంది అనమాట. AMIs అని మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ లో, అమెజాన్ మెషిన్ ఇమేజ్ అండి. ఇది బేసిక్ గా మనం మన కస్టమ్ ఇమేజ్ చేయడానికి వాడచ్చు అని చెప్పి. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను మన దాంట్లో అన్ని సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తాను అనమాట. నేను నెక్స్ట్ టైం నుంచి నేను ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం ఇష్టం లేదు నాకు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ప్రతిసారి సర్వర్ క్రియేట్ చేసినప్పుడు బిన్ బ్యాష్ అని చెప్పి ఇన్స్టాల్ nginx అని ఇన్స్టాల్ 3 అని ఇది ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేసేసాను అనుకోండి, నెక్స్ట్ మనకి ఈజీ అవుతుంది కదా, అవునా. దానికోసం నేను ఏం చేస్తానంటే, సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేసి, nginx కూడా ఇన్స్టాల్ చేశాను. అయితే చెక్ కాన్ఫిగ్ nginx ఆన్ అండి. ఓకే రైట్. సో ఇప్పుడు నేను దీని ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీరు AMISకి వెళ్ళారు అనుకోండి, AMIS లో మీరు చూసినట్లయితే ఓన్డ్ బై మీ ఏం నేనేం చేయలే ఇంకా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు మై AMIS అంటే లాంచ్ ఇన్స్టెన్స్ చేసినప్పుడు మై AMIS పోతే ఇక్కడ చూపించాలన్నమాట మనకి. అది ప్రస్తుతం ఏమీ లేదు, నేను క్యాన్సిల్ చేసేసి దీన్నే ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తాను, రైట్ క్లిక్, ఇమేజ్, క్రియేట్ ఇమేజ్ అంటాను, అని మై కస్టమ్ ఇమేజ్. సో క్రియేట్ ఇమేజ్ అంట.
సో ఇదేమవుతుందంటే ఒకసారి స్టాప్ చేసి చూడండి డిస్కనెక్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఇక్కడ దాన్ని ఏం చేస్తాను, ఒకసారి స్టాప్ చేసి మొత్తం స్నాప్ షాట్ అంతా ఇమేజ్ క్రియేట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సర్వర్. సో మీరు ఇక్కడ దాని ఏమంటారు ఏఎంఐస్కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ రిఫ్రెష్ చేశారు అనుకోండి, రావాలి యాక్చువల్గా కొంచెం సేపట్లో. ఇంకా రాలేదు అనుకోండి, ఫస్ట్ ఒక స్నాప్ షాట్ తీస్తుంది. ఈ స్నాప్ షాట్ చెప్తాను మీకు తర్వాత. సో ఫస్ట్ స్నాప్ షాట్ తీస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ స్నాప్ షాట్ అయిపోయినాక దాని దగ్గర నుంచి అది కన్వర్ట్ చేస్తుంది అనమాట. రిఫ్రెష్ పెండింగ్. సో ఏఎంఐస్ లో రావాలి మనకి ఇక్కడ కొంచెంసేపట్లో. Oh my God. ఓకే, మీరు చూసారండి ఏఎంఐ వచ్చిందా చూడండి, మై కస్టమ్ ఇమేజ్ అని చెప్పి వచ్చింది. ఏఎంఐ సపరేట్ ఏఎంఐ ఐడి క్రియేట్ అయిపోయింది. దానికి సోర్స్ వచ్చి నేను నా అకౌంట్ ఐడి అనమాట, నా ఓనర్ నేను. సో అంత ప్రైవేట్, విజిబిలిటీ వచ్చి ప్రైవేట్, అకౌంట్ పబ్లిక్ కూడా చేయొచ్చు బేసిక్ గా. సో బట్ అవసరం లేదు, నా ఓన్ ఇమంటే ఇక మీదట ఏం చేస్తానంటే దీన్నే వాడాలా, అందరూ కూడా కంపెనీలో దీన్ని వాడాలా అని చెప్పొచ్చు అనమాట. సో దీని నుంచి నేను ఎలా లాంచ్ చేయాలో చూపిస్తాను మీకు, ఈజీ అయిపోతున్నప్పుడు. Come on. ఏ కంపెనీ వాళ్ళు సపరేట్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు మై ఏఎంఐస్కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మీకు కనిపించాలన్నమాట. అది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్స్ అంటే సేమ్ అనండి, ఏం లేదు. ఇంతకుముందు ఎలా చేస్తారు అలాగే నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు బై డిఫాల్ట్ గా మీకు అన్ని ఎంజినిక్స్ ఈ విధంగా ఎంజినిక్స్ అంతా వచ్చేయాలి. దానికోసం ట్రై చేస్తున్నాను నేను. చూద్దాం ఇక్కడ అయిందో లేదో. సో ఏఎంఐస్కి వెళ్దాం, ఎంతసేపు పెండింగ్ ఉంటుందో తెలియదు. ఓకే, సో రేపటి సో ఇది చాలండి ఈ రోజుకి. యాక్చువల్గా ఇది ఏఎంఐ అయిపోయిన తర్వాత నేను ఎలా డిప్లాయ్ చేయాలని చూపిస్తాను, అక్కడ ఆపుతాను. రేపు ఏం చేస్తానంటే మీకు స్నాప్ షాట్స్, వాల్యూమ్స్ చెప్పి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ వచ్చి మీకు ఎందుకంటే మీకు కొంచెం డైజెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా చెప్పింది కొంచెం హెవీగానే చెప్పినట్టుంది, అందుకని మీకు కొంచెం డైజెస్ట్ చేసుకోవాలి. కాబట్టి సో మీరు ఈ రోజంతా ఆ వీడియో చూసి వీలుంటే ప్రాక్టీస్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వీడియో అప్లోడ్ చేసేస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు అనమాట. సో చూసారంటే మీకు చూడండి ఏఎంఐ ఇక్కడ అవైలబుల్కి వచ్చేసింది. యాక్చువల్గా మళ్ళీ పెండింగ్ వెళ్ళిన అవైలబుల్ వచ్చి. ఎనీవే, సో రేపు వచ్చి మనం వాల్యూమ్స్ అంటే ఏంది, స్నాప్చాట్స్ ఎలా వాడతాము, తర్వాత కింద లాంచ్ టెంప్లెట్స్, స్పాట్ రిక్వెస్ట్లు ఇవన్నీ కొన్ని ఉంటాయన్నమాట. అవి చూద్దాం, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాటర్డే మార్నింగ్ వచ్చి మనం లోడ్ బ్యాలెన్సెస్ డిస్కస్ చేస్తాం. సండే మార్నింగ్ వచ్చి ఆటో స్కేలింగ్ ఇవి చూస్తాం అనమాట. సో మండే వచ్చి ఆఫ్ అండి, మండే మీ ప్రాక్టీస్ కోసం ఆఫ్, మీరు అంత మొత్తం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ప్లాన్. అంటే మీకు ఎవరికైనా ప్లాన్స్ ఉంటాయేమో నెక్స్ట్ చెప్పాలి కాబట్టి మీకు. సో రేపు ఎల్లుండి సండే కూడా సండే దాకా ఉంటుంది క్లాసు, మండే వచ్చి ఆఫ్. నౌ అవైలబుల్ ఉంది మనకి ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇన్స్టెన్సెస్కి వెళ్తాను. ఇన్స్టెన్సెస్కి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. మై ఏఎంఎస్కి వస్తే ఇక్కడ నాకు కనిపించాలి. చూసారా, మై కస్టమ్ ఇమేజ్ వచ్చేసిందా, సెలెక్ట్ చేయండి. సో మిగతా స్టెప్స్ అంతా రిమైన్ సేమ్ అనమాట. సో T2 నాను గో నెక్స్ట్, స్టాప్ నెట్ 1,
కింద నేనేమి ఇవ్వను ఇక్కడ ఏమి ఇస్తానంటే ఐపీ అడ్రస్ మాత్రం 10.1.1.200 ఇస్తాను. ఇంకేమన్నా ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కింద ఏమి డేటా ఇవ్వట్లేదు, నేను యూజర్ డేటా ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇమేజ్ తీసుకున్నా కదా దాంట్లో ఉండాలి. యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, సెకండ్ సర్వర్, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, review and launch, SP key, launch instance. ఇది తీసేస్తాను, అవసరం లేదు, ఇంకా టెర్మినేట్ చేస్తాను. సో సార్ టెర్మినేట్ లేదు చూడండి. సో ఎందుకని ఎనేబుల్ చేస్తాను కదా. సో రైట్ క్లిక్, ఇన్స్టెన్స్ సెట్టింగ్, టెర్మినేషన్ ప్రొటెక్షన్ ఫస్ట్ డిజేబుల్ చేయాలి. డిజేబుల్ చేసినాక నెక్స్ట్ ఇన్స్టెన్స్ స్టేట్ టెర్మినేట్. యా, ఈ జంప్ సర్వర్ కూడా షట్ డౌన్ చేస్తాను, అవసరం లేదు నాకు, స్టాప్ అంటాను. సార్ ఒకటి జనరల్ క్వశ్చన్ నార్మల్ గా వచ్చింది ఏంటంటే, మనం విండోస్ లో మనం డొమైన్ యాడ్ చేయడానికి మనం నెట్ వన్ గ్రూప్ నుంచి డొమైన్ లో పెట్టి యాడ్ చేస్తాం కదా, అదే మనం లైనక్స్ లో అయితే ఎలా చేస్తాం సార్ జనరల్ గా? లైనక్స్ లో కూడా మీరు చేసుకోవచ్చు. మీరు ఏడీలు యాడ్ చేసి, రెడ్ హ్యాట్ లైనక్స్ ఉంది అనుకోండి, దాని తీసుకెళ్ళి ఏడీలు యాడ్ చేసుకోవచ్చు, ఉంది. అలా కాకుండా మీరు థర్డ్ పార్టీ ఎల్డాప్ సర్వర్స్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే కొన్ని ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ అనేది ఈజ్ నథింగ్ బట్ ఎల్డాప్ అండి, లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్, ఆథెంటికేషన్ కోసం. సో మైక్రోసాఫ్ట్ అలాంటిది థర్డ్ పార్టీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సోలారిస్ తీసుకుంటే NIS ఉంది అనుకుంటాను యాక్చువల్ గా, అలాంటి థర్డ్ పార్టీ వాడుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా మీరు రెడ్ హ్యాట్ లైనక్స్ కూడా ఏడీలు యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, పనిచేస్తుంది. ఓకే. సో సెకండ్ సర్వర్ అప్ అయిందండి. సో మీరు ఇప్పుడు చూద్దాము నిజంగా ఇది మనకు చూపిస్తుందో లేదో. నేను ఏం చేస్తాను, కాపీ చేస్తాను, నేను కాపీ చేస్తాను ఎవరిది, సెకండ్ సర్వర్ది, తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ ఎంజినింగ్స్ వచ్చేయాలి మనకి. చూసారా, నేను ఎంజినింగ్స్ ఇన్స్టాల్ చేయాలా, ఏమీ చేయాలా, ఏం చేశాను, ఫస్ట్ సర్వర్ లో మొత్తం ఇన్స్టాల్ చేసి దాన్ని ఇమేజ్ చేసి దాన్ని డిప్లాయ్ చేశాను. ఆటోమేటిక్ దాంట్లో ఏ ఉంటాయో మొత్తం వచ్చేయాలి. సో మనం ట్రీ అనే సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేస్తాం, గుర్తుందా? సో లాగిన్ చేస్తాను. ఓకే, పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ప్రతిసారి నేను ఈ కీ వాడాల్సిందేనా, ఈ కీ లేకుండా నేను లాగిన్ చేయలేనా? ఎందుకంటే మీరు చూసినట్లయితే ప్రతిసారి కీ వాడుతున్నాను, నేను పీపీకే ఫైల్ వాడి లాగిన్ చేస్తున్నాను. ఈ పీపీకే ఫైల్ లాగిన్ చేయకుండా బేసిక్ గా ఒక పాస్వర్డ్ ఇచ్చి నేను చేయొచ్చు అంటే, డెఫినెట్ గా చేయొచ్చు అంటే, అది ఎలా చేయాలో కూడా చూద్దాం. సో బేసిక్ గా అది అమెజాన్ కి సంబంధించింది కాదు, ఇది లైనక్స్ సంబంధించింది. సో ఆ సర్వీస్, ఆ కాన్ఫిగరేషన్ ఫైల్, SSH కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ ఉంటుందంటే మనకి, నేనేమంటానంటే నానో అని చెప్పి ETC SSHD కాన్ఫిగ్ వెళ్తే ఈ ఫైల్ ఇక్కడ మనం సెట్ చేయాలన్నమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే పాస్వర్డ్ ఆథెంటికేషన్ నోన్ అని చూసారా, దాన్ని మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఎస్ అని పెట్టండి. ఎస్ అని చెప్పి కంట్రోల్ O ఫర్ సేవింగ్, కంట్రోల్ X ఫర్ కమ్అట్, సర్వీస్ SSH రీస్టార్ట్ అంటాను, సారీ SSHD. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కీ లేకుండా కనెక్ట్ అవ్వచ్చు, కానీ నాకు EC2 యూజర్ పాస్వర్డ్ తెలియదు. నేను ఏం చేస్తానంటే పాస్వర్డ్ EC2-user అంటాను. ఓకే, సో నేనేం చేస్తాను ఇప్పుడు, మళ్ళీ EC2 యూజర్ లోడ్ చేస్తాను. ఇక్కడ కీకి వెళ్తాను, కీకి వెళ్ళి కీలో ఏం లేకుండా చూస్తాను అనమాట. సో కీలో ఏం లేదు చూసారంటే మీరు ఓపెన్ అంటాను. సరే, పాస్వర్డ్ అడుగుతుంది, అంతే.
లాగిన్ అయిపోయింది సార్. వితౌట్ కీ కూడా మీరు పాస్వర్డ్ ఆ విధంగా అనేబుల్ చేసి పాస్వర్డ్ లాగిన్ చేయొచ్చు. సో నాట్ మ్యాండేటరీ, ప్రతిసారి నాకు ఈ కీ కావాలా అని అవసరం ఏం లేదు. బట్ మీరు కావాలంటే ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, క్లియరా అండి? ఎనీ క్వశ్చన్స్ హియర్? సార్ ఒక క్వశ్చన్. ఇప్పుడు ఏమై ఇమేజ్ క్రియేట్ చేశారు కదా, అది ఒక ఏమై ఇమేజ్ క్రియేట్ అయిపోయింది, అన్ని అయిపోయింది, నేను సెషన్ అంతా అయిపోయింది, నేను డిలీట్ చేసుకుని వచ్చాను. వాట్ ఎవర్ ఐ క్రియేటెడ్ ఐ డిలీటెడ్. కానీ మళ్ళీ నేను లాస్ట్ టైం ప్రాక్టీస్ దట్ టైమ్ ఐ నోటీస్ దట్ ఏఎంఐ స్టిల్ దేర్. దాన్ని కూడా మనం మాన్యువల్ గా ఏఎంఐసి పోయేసి. మీరు రెండు డిఫరెంట్ కదండి. ఏఎంఐ కొంచెం దాని పేరు స్పీకర్ అండి. సో ఏఎంఐ అనేది ఇమేజ్, మీకు దాని నుంచి వచ్చిన మెషిన్ వచ్చి EC2 మెషిన్. ఓకే, సో ఏఎంఐ అనేది తల లాంటిది, మెషిన్ వచ్చి జుట్టు లాంటిది. జుట్టు తీస్తే తలబోదు కదా, సో మాన్యువల్ గా తీయాలి. ఓకేనా? బట్ నేను అది అర్థమైంది. బట్ నేను ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేస్తుండే సబ్ నెట్స్ వాట్ ఎవర్ క్రియేటెడ్ దాన్ని డిలీట్ చేసేస్తాను కదా ఇక్కడ. అంటే దానికి కూడా ఇది అవుతుందా? దానికి సంబంధం లేదు కదండి, సపరేట్ ఇమేజ్ కదా అది. టోటల్ గా వెళ్ళి ఇప్పుడు సబ్నెట్స్ అని ఎవరికి కావాలి? మిషన్ రన్ అవడానికి కావాలి. ఇమేజ్ అనేది రన్ కావట్లేదు కదా, అది జస్ట్ ఏంటంటే మీకు అక్కడ ఉంది అంతే. మీరు దాన్ని మెషిన్ గా కన్వర్ట్ చేయాలంటే మీకు సబ్నెట్లు, విపిసి వగైరా వగైరా కావాలి. ఓకేనా? సో అంతేగాని సో మీకు జస్ట్ స్టోరేజ్ లో సేవ్ అయింది ఇమేజ్ అంతే కదా, దానికి నెట్వర్క్ సంబంధం లేదు కదా. మీ విఎం రన్ కావాలంటే నెట్వర్క్ కావాలి, కానీ ఇమేజ్ నెట్వర్క్ ఎందుకండి? అవసరం లేదు కదా. ఓకే సార్, అర్థమైంది, నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమై నేను క్రియేట్ చేసి అట్లాగే వదిలేసాను, ఏమైంది చూసుకోలేదు. ప్లస్ అది ఏమైందంటే అది ఏమై అలాగే ఉంది. ప్లస్ స్నాప్ షాట్ ఒకటి క్రియేట్ అయిపోయింది 8 GB లో. సో నాకు వాట్ ఎవర్ మెసేజ్ ఏమొచ్చిందంటే ఆల్రెడీ రీచ్డ్ యువర్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ ఫర్ 1.1 GB పర్ ది మంత్, ప్లీజ్ చెక్ అనేసి మెయిల్ వచ్చింది. సో అప్పుడు నేను పోయి చెక్ చేస్తే ఏఎంఐ ఆల్రెడీ అట్లా అలాగే ఉంది. నేను ట్రై చేస్తా అంటే స్నాప్ షాట్ డిలీట్ చేసేదానికి ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఏఎంఐ అని వచ్చింది సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే రైట్ క్లిక్ కొట్టి ఇమేజ్ కి వచ్చి క్రియేట్ ఇమేజ్ అన్నప్పుడు ఫస్ట్ ఏమవుద్దంటే అది ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేస్తుంది. స్నాప్ షాట్ క్రియేట్ చేసి దాని నుంచి ఒక ఇమేజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు అర్థం చేసుకోవాలంటే పేరుకు మాత్రమే మీకు ఇమేజ్ గా కనిపిస్తుంది. ఇక్కడ యాక్చువల్ గా అది ఏంటంటే స్నాప్ షాట్ బ్యాక్ ఎండ్ లో, కానీ ఒక పేరుగా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే మీరు మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు మై కస్టమ్ ఇమేజ్ అని సెలెక్ట్ చేస్తారు కదా, అటువంటిప్పుడు యాక్చువల్ ఏం జరుగుతుంది, ఈ వెనకున్న స్నాప్ షాట్ ని వాడుకొని అది మీకు మెషిన్ ఇస్తుంది అనమాట. కాబట్టి ఈ ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ స్నాప్ షాట్. కాబట్టి మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి డిలీట్ చేస్తే కొంచెం కష్టం అనమాట. సో ఈ మధ్య ఎనేబుల్ చేస్తారు అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు దాని కాదు. సో ఎందుకంటే మీరు కనెక్ట్ అయ్యింది కదా, సో ఫస్ట్ మీరు డీరిజిస్టర్ చేయాలి. ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ డీరిజిస్టర్ చేయాలి. డీరిజిస్టర్ చేస్తే ఏమవుతుందంటే అంటే ఇది డిలీట్ అయిపోతుంది, అంటే ఇక్కడ కనిపించదు. ఆ తర్వాత మీరు స్నాప్ షాట్ డిలీట్ చేసుకోవాలి. అది కాకుండా ఏంది, మీరు ఇదే ఇమేజ్ ఇప్పుడు US ఈస్ట్ 1 లో ఉంది, నాకు ముంబైలో కావాలా, కాపీ ఏఎంఐ అన్నారు అనుకోండి, ఇక్కడ ఏ లొకేషన్ కావాలి మీకు ఎక్కడ సెలెక్ట్ చేసుకోండి, కాపీ అనండి, సేమ్ అక్కడ కాపీ అయిపోతుంది అనమాట. ఓకే, సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ రైట్ క్లిక్ డీరిజిస్టర్. డీరిజిస్టర్ అయిపోయినాక కొంచెం వెయిట్ చేయండి, ఇక్కడ పోతుంది అంటే వెంటనే పోదు, ఇది పోయినాక ఆ తర్వాత ఇక్కడికి వచ్చి స్నాప్ షాట్స్ డిలీట్ చేయండి, అప్పుడు వస్తుంది. ఎందుకంటే రెండు ఇంటర్ రిలేటెడ్ కదా, కాబట్టి కాదు, మీకు డిపెండెన్సీ ఉంది కదా అందుకు. ఓకే, క్లియరా? క్లియర్ థ్యాంక్ యూ. వాట్ ఎల్స్ అండి, ఇంకా డౌట్స్? ఓకే, సరేనండి, ఇక్కడ ఆపుదాము. రేపు డిస్కషన్ ఏంటంటే యాక్చువల్గా మనం వాల్యూమ్స్, స్నాప్ షాట్స్ మాట్లాడతాం. వాల్యూమ్స్ లో ఏంటంటే స్టోరేజ్ అనమాట, మీకు ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అని ఉంటుంది, వాటి గురించి మాట్లాడతాము. తర్వాత స్నాప్ షాట్స్ మాట్లాడతాము. టైం దొరికితే మనం ఏంటంటే ఈ చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, స్పాట్ రిక్వెస్ట్ అంటే ఏంది, రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ ఇవి మాట్లాడతాం అనమాట, లాంచ్ టెంప్లెట్స్ ఇవి. ఇది ప్లాన్ రేపు మాట్లాడడానికి. సో ఎందుకు చెప్తున్నానంటే మీకు రేపు ఏం డిస్కస్ చేస్తామని ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే మీకు టైం దొరికితే చూస్తారు, రేపు క్లాస్ బాగా అర్థం అవుతుంది. సో కుదిరితే చూడండి.
ఓకేనా? సో సీ యూ దెన్. ఇంకేం క్వశ్చన్స్ ఏం లేకపోతే యూ కెన్ లీవ్ ఫర్ ద డే. నేను కూడా ఒక 2 minutes చూసి నేను మీటింగ్ షట్ డౌన్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చూసుకోండి. హాఫ్ అన్ అవర్ 45 minutes తర్వాత చూడండి, వీడియో వచ్చి గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి ఉంటుంది. ఓకే, సో యా, సీ యూ దెన్, బాయ్.